బెల్లం తినడం వలన కలిగే ప్రయోజనాలు. బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది. భోజనం చేసిన తర్వాత తీపి తినాలి అనిపించటం సహజం. అన్నిటినీ మించి బెల్లాన్ని సేవించినట్లయితే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని క్రమబద్ధీకరణ చేస్తుంది. ప్రతిరోజు 1 గ్లాసు పాలు లేదా నీటితో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది. ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లం ఉంటుందో వారు ప్రతిరోజు ఈ బెల్లాన్ని భోజనం అనంతరం తప్పనిసరిగా తీసుకోవాలి. కాబట్టి బెల్లాన్ని అనీమియా రోగులకి ఇచ్చినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళలు బెల్లాన్ని సేవించటం అత్యావశ్యకమైనది. చర్మం కోసం బెల్లం రక్తంలోని ప్రమాదకరమైన టాక్సిన్లను దూరం చేసి చర్మానికి మంచి మెరుపునిచ్చి మొటిమల్ని నివారిస్తుంది. బెల్లం యొక్క గుణం వేడి చేయడం కావున దీన్ని తీసుకున్నట్లయితే జలుబు, దగ్గు, రొంప లాంటి వాటికి ఉపశమనమిస్తుంది. జలుబు వలన బెల్లం తినలేనట్లయితే చాయ్ లేదా లడ్డూల్లో కూడా వాటిని కలిపి సేవించవచ్చు. శక్తి కోసం బాగా నీరసం, బలహీనత లక్షణాలు కనిపించగానే బెల్లాన్ని తీసుకున్నట్లయితే మీ ఎనర్జీ లెవెల్ త్వరగా పెరుగుతుంది. దీనివల్ల షుగర్ లెవెల్ కూడా పెరగదు. రోజంతా పనిచేసిన తర్వాత మీకు అలసటగా అనిపిస్తే వెంటనే బెల్లాన్ని తినేయండి. బెల్లం శరీర ఉష్ణోగ్రతని నియంత్రణలో ఉంచుతుంది. దీని యాంటీ అలర్జిక్ తత్వం వలన దమ్ము, ఆస్తమా రోగులు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులకి విశ్రాంతినిస్తుంది బెల్లం. బెల్లం ముక్కతో కొద్దిగా అల్లాన్ని కలిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. బెల్లంతో కలిసి చేసిన పరమాన్నం తింటే గొంతు మరియు మాట హాయిగా వస్తాయి. బెల్లాన్ని నల్ల నువ్వులతో పాటు లడ్డూలా చేసుకొని తింటే చలికాలంలో ఆస్తమా ఇబ్బంది పెట్టదు. శీతాకాలంలో నంజు బాగా ఉన్నట్లయితే బెల్లాన్ని పాపిడి రూపంలో చేసుకొని తినాలి. బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకుంటే చెవి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. భోజనం తర్వాత బెల్లం తీసుకుంటే అసిడిటీ తగ్గిపోతుంది. 5 గ్రాముల సొంటి, 10 గ్రాముల బెల్లాన్ని కలిపి ఉండలుగా చేసి తీసుకుంటే జాండీస్, పచ్చకామెర్ల వారికి లాభసాటిగా ఉంటుంది. బెల్లం హల్వా తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. 5 గ్రాముల బెల్లం అంతే పరిమాణంలోని ఆవాల నూనెతో కలిపి తీసుకుంటే శ్వాస సంబంధిత వ్యాధులు నయమవుతాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.